అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కే లేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మీకు బోన్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాం. బోన్స్ వీక్ గా ఉన్నాయి అని అనుకున్న వారు కొద్ది రోజులు ఈ బోన్ సూప్ తాగి చూడండి, ఎంత బలం వస్తుందో. ఈ సూప్ హెల్త్ బాగాలేని వారికి, కీళ్ళ నొప్పులు, నడుం నొప్పితో బాధపడే వారికి వారానికి ఒక 2 సార్లు ఇస్తే కొన్ని రోజుల్లోనే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా ఈ సూప్ తాగడం వల్ల త్వరగా రికవర్ అయితే అవుతారు. అలాగే బాడీ యొక్క వీక్నెస్ ని తగ్గించి ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన ముక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న మటన్ బోన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మటన్ బోన్స్ అయితే తీసుకున్నాను. ఇందులోని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ సూప్ లోకి ఉల్లిపాయలు వేయడం వల్ల సూప్ అనేది నేచురల్ గానే థిక్గా ఉంటుంది, మరియు కార్న్ఫ్లోర్ ని వేసే అవసరం అనేది కూడా ఉండదు. అలాగే ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచే స్పైసెస్ కాబట్టి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే చూడండి, అందులో ఉన్న వాటర్ అంతా ఎలా ఇంకిపోయినాయో. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 250 గ్రామ్స్ కి 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. మీరు కనుక 500 గ్రామ్స్ అయితే తీసుకుంటే కనుక 1.5 లీటర్ వాటర్ అయితే వేసుకోండి. ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర కాడలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా ఆ టైంలో లేదు కాబట్టి నేను కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉంచాలి. మీకు ఇక్కడ కనుక థిక్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానిని మరగనివ్వచ్చు. లేదా మీకు అలాగే నచ్చితే కనుక ఒక 15 మినిట్స్ ఉంచి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడిగా తాగితే చాలా బాగుంటుంది. అలాగే ఈ సూప్ బోన్స్ లో కొలాజిన్ అధికంగా ఉండడం వల్ల స్కిన్, హెయిర్ మరియు నెయిల్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.